మిగతా దయచేసి మీడియా మిత్రులకు దయచేసి ఎందుకంటే చిన్న హాలు అదే కండిషన్ ఉంది కాబట్టి కొద్దిగా సాధించగలరు దయచేసి. అదేవిధంగా కూడా ఇందులో మెంబర్షిప్ ఇచ్చాము. ఎవ్రీ ఇయర్ 1 month బిఫోర్ స్కూటీ చేసుకుంటూ మెంబర్షిప్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంటాం మేడం. సిస్టంలో 296 కొత్తగా మొదటి లిస్ట్ ప్రకారం ఇంకా ఒక 4 members అయితే ఎన్ని ఇయర్స్ స్కూటీ చేసుకుంటాము. 15 వాళ్ళు తీసేస్తున్నాము, 15 వాళ్ళు యాడ్ చేస్తున్నాము. అదేవిధంగా కొత్తగా మెంబర్స్ వాళ్ళు కూడా కొత్తగా లేకుండా ఒక 1 year అప్లికేషన్ పెట్టి నెక్స్ట్ ఇయర్ వాళ్ళని మళ్ళీ రెన్యువల్ చేస్తున్నాం. అక్కడ అప్లికేషన్ పెడుతున్నాం మేడం. అయితే ప్రధానంగా ఇక్కడ డైలీగా మనకి ఈ భవనము ఎందుగా మారింది మేడం. కేవలం ఇది మీటింగ్స్ స్పీకర్ మాత్రమే సరిపోతుంది. మేము ఇక్కడ నుంచి వార్తలు పంపుకుంటాము. చాలా మందికి ఆఫీసులు లేవు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఆఫీస్ లేకపోవడం, ఇక్కడ సిస్టమ్స్ వాడుకుంటూ ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా వాడుకుంటూ మేము వార్తలు పంపిస్తున్నాము. గణేశ్వరంతో మేము ఏసీలు కూడా మంజూరు చేయడం జరిగింది, టీవీ కూడా మేము ఇవ్వడం జరిగింది మేడం. అట్లా అడ్జస్ట్ అవుతుంది యూట్యూబ్లో మేడం. మీకు చెప్పదలుచుకున్నాను, అందరి మధ్యలో వెళ్తున్నటువంటి సమస్య ఇళ్ళ స్థలాల సమస్య మేడం. అనేక ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. అది సందర్భం కాకపోయినా ఈ సందర్భంగా నిర్వహణ సమయంలో కూడా గణేశ్వరం తీసుకెళ్ళాము. ఆ తర్వాత మనందరం కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాము. ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని మనం చర్చించుకున్నాము. ఏ కావాలి ఎట్లా చేద్దామని అంటే మాకు ఒక హామీ ఇవ్వడం జరిగిందాక. ఈ తర్వాత వరదలు, వర్షాలు, ఆ తర్వాత వజ్రోత్సవాలు ఇవన్నీ జ్ఞాపకం చేసినాం మేడం. మళ్ళీ ఇక్కడ సీఎం ప్రోగ్రామ్ కూడా 1 week నుంచి కూడా పెండింగ్ అయింది. మిమ్మల్ని కూడా కావాలనుకుంటే కూడా రాలేకపోయాను. మనకి ప్రధానంగా మనకు ఒక పైన షెడ్యూల్ అనేది వేసుకోవడానికి ఒక ఆఫీస్లో ఉంటాం, కంప్యూటర్ పెట్టుకొని మనం వార్తలు పంపుకోవడానికి ఒక షెడ్ కావాలని కూడా మేడం. అదొక డిపార్ట్మెంట్ ఉంది మాకు. దాంతోపాటుగా ఎక్కువ షెడ్ ఆడుకున్నాం మేడం డైలీ. ఆ షెడ్యూల్ కోడ్ చేసుకున్నాము. నేను మొదలు చేసుకుంటాము. అది ఏంటంటే మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే అందరి కూడా ఇక్కడ ఉదయం కూడా మీరు ఆడడం అలవాటు ఉంది. కాకపోతే రిక్వెస్ట్ చేసుకుని మేము పోటీలు ఆఫీసర్స్లో కానీ బాలభవన్లో కానీ ఆడుకుంటాం మా వాళ్ళు. కాబట్టి మాకు ఒక షెడ్యూల్ కోర్టు ఉదయం కోర్టు ఉంటే మాకు ఇక్కడికి పోకుండా ఇక్కడ చిన్న మెయింటెనెన్స్ పెట్టుకొని ఇక్కడనే కంటిన్యూ చేసుకుంటాం మేడం. ఇంకా రెగ్యులర్ క్యాడప్ ఆడుకుంటాము. అదేవిధంగా దాంతోపాటు ఇయర్లో 3 పండుగలు ప్రధానంగా వినాయక చవితి చూస్తాం. వినాయక చవితి పండుగ నిర్వహిస్తున్నాము. దాంతోపాటుగా క్రిస్టియన్ సోదరులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ వేడుకలు ఈ వేడుకలు జరుపుకుంటాం మేడం. దాంతోపాటుగా రంజాన్ మన ముస్లిం సోదరుల కోసం ఎవ్రీ ఇయర్ రంజాన్ ఇఫ్తార్ యూజ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ రంజాన్ వేడుకలు నిర్వహిస్తాము. పూర్తిగా మత సమావేశానికి పట్టికగా మేము అందరం కూడా నిలుస్తున్నాము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా అందరం ఐక్యంగా నిలుస్తున్నాం మేడం. అందరం సమిష్టి కృషితోని ముందుకు సాగుతున్నాం. కాబట్టి కొన్ని మాకు రావాల్సినటువంటి ఒక ఏదైనా పైన కట్టుకోవడానికి ఒక ఫండ్, అదేవిధంగా ఇళ్ళ సంవత్సరం సమస్య దీర్ఘకాలికంగా ఉంది మేడం. దాని మీద మీరు ఏం పరిష్కరిస్తారు, మీరు ఈ చేతిలో చెప్తారు. ఎక్కడన్నా మీరు ఆలోచన చేసి గణేశంగా మీరు ఆఫీసర్స్తో చర్చించి సమస్య పరిష్కరిస్తామని చెప్తా ఉన్నాము. ఇక ప్రధానమైన సమస్య లేదు. మాకు ఒక కంప్యూటర్ కావాలి, హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్ లేదు. ఇప్పుడు మేము అన్నకాలు అనుకున్నాం కాబట్టి ఆల్రెడీ మాకు ఏసీలు ఇచ్చారు. మళ్ళీ ఇబ్బంది పడితే బాగుండదు. ఒక హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్ అంటే రాత్రులు అనుకోవడం చాలా మంది వస్తున్నారు. ఇది మా రిక్వెస్ట్ మేడం. థ్యాంక్ యూ. అర్బన్ ఎమ్మెల్యే ప్రియమైన నాయకుడు గణేశన్ రెడ్డి మాట్లాడాల్సిందని పంచడానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ విచ్చేసి, అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రెస్ క్లబ్ అసోసియేషన్ వారిని కలవడానికి అని చెప్పి ప్రెస్ క్లబ్కి ఇచ్చేసినటువంటి అక్క ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, అదేవిధంగా ఈ వేదిక పోయినటువంటి మేయర్ దీపు కిరణ్ గారు, నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, ఎస్ యాలింగ్ గారు, డీసీఎల్ చైర్మన్ మోహన్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులు సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా నాకు ఆనందంగా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే గెలిచిన రోజు నాకు ఎంతమందికి శుభాకాంక్షలు చెప్పారో, మొన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పర్యటించిన తర్వాత సభ సక్సెస్ అయిందని, దాని తర్వాత 100 కోట్ల రూపాయలు నిజామాబాద్ పట్టణానికి ఇచ్చారని చెప్పి కలిసిన ప్రతి ఒక్కళ్ళు, అదేవిధంగా నేను అసెంబ్లీలో మా కలీగ్ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా
అడుగడుగున మాకు శుభాకాంక్షలు చెప్పారు. దానికి ప్రధాన కారణం మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. 2014 కంటే ముందు చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది నాయకులు పోయారు. కానీ 50 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి నిజామాబాద్ తెలంగాణ వచ్చిన తర్వాత మొన్న నిధులు మనకు వస్తాయని చెప్పి వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిధులు ఇచ్చారు. 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ 33 జిల్లాలైనటువంటి సంగతి మనందరికీ తెలుసు. కేవలం నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలకు మాత్రమే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇచ్చారు. కానీ నిజామాబాద్ పై ఉన్నటువంటి ప్రేమతో పాత జిల్లా అయినప్పటికీ కూడా 60 కోట్ల నిధులతో 25 ఎకరాలలో కలెక్టరేట్ కట్టించారు. మన నిజామాబాద్ నుంచి మనం ప్రసంగిస్తూ ఒక మాట చెప్పారు, నిజామాబాద్ అంటే లక్ష్మీ గడ్డ, అందుకనే ఇక్కడ నుంచి నేను ప్రకటిస్తా ఉన్నా అని చెప్పేసి మరి ఇక్కడ నుంచి మాట్లాడేది. ప్రజలు కూడా పాత జిల్లా వ్యాప్తంగా తండోపతండాలకు వచ్చింది. గ్రౌండ్ అతిపెద్ద గ్రౌండ్ నిజామాబాద్ జిల్లాలో గిరిరాజ్ కాలేజ్. ఆ గ్రౌండ్ సరిపోక, పైన రోడ్డు సరిపోక చాలామంది బైపాస్లో కానీ ఆర్మూర్ బోధన్ బండి రోడ్లలో ఇరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే మా నాయకుడిని చూడాలి. ఆల్రెడీ 38 లక్షల పెన్షన్లు ఇక్కడ ఉన్నాయి, ఇంకా 10 లక్షల పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడే కవితగా చూసారు ఈతాను ఇక్కడ సముద్రంలో ఉంది అని. 1000 మందికి పెన్షన్స్ ఇప్పుడే మేము పనిచేసి ఇక్కడ వస్తున్నాం నిజామాబాద్ నగరానికి సంబంధించి. మా నాయకుడిని చూడాలి, వారు చెప్పే మాటలు వినాలని చెప్పేసి వచ్చాను. మేము ఏ విధంగా మేము పాజిటివ్గా మేము పనిచేస్తూ ఉంటే బీజేపీ మాత్రం పెద్ద 3 రోజుల ముందు భారీ బహిరంగ సభ అని చెప్పి ఫ్లెక్స్ చేస్తాం. మనం భారీ బహిరంగ సభ కాదు, మేము పెట్టింది భారీ బహిరంగ సభ. మాకు వచ్చినటువంటి డ్రైవర్లకు, మేము మా వాహనంలో వచ్చినటువంటి డ్రైవర్లకు నింపాలన్నా కూడా కలెక్టర్ గ్రౌండ్ సరిపోదు. ఒక చిన్న ఫంక్షన్ హాల్లో 500-600 మంది కూర్చోబెట్టి ఫ్లెక్సీలు వేసుకోవద్దని భారీ బహిరంగ సభ అంటే నవ్విపోతారు ఎవరన్నా. అధికార పార్టీ వాళ్ళు అయితే దొంగతనాలు వచ్చి ఫ్లెక్సీలు దింపడం ఇది కాదు సంస్కృతి. దమ్ము ధైర్యం ఉంటే మేము 100 కోట్లు తీసుకొచ్చినాము, నువ్వు 200 కోట్లు తీసుకురా, పోటీపడు. 2000 పెన్షన్ కేసీఆర్ గారు ఇస్తే దాన్ని గుజరాత్లో 700 ఇస్తున్నాం, నువ్వు 100 రూపాయలు తగ్గించి 600 తీసుకు 2000 తగ్గించి 700 తీసుకురానేది కాదు. మేము 2500 చెప్పారు. స్కీములు కట్ చేయాలి, టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలి, నాయకుల ముందు అబాసు బాధ చేయాలి. ఇట్లా చేస్తే మనకు ప్రజలు హర్షించారు, వాళ్ళ కడుపు నింపితే హర్షిస్తారు. ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్న బీజేపీ నాయకులు చాలా సందర్భాలు చెప్పినాం. మన జీవన్ రెడ్డి గారు అన్నారు, మన కామారెడ్డి జిల్లాకు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చింది. మన కోడలు ఆమె వచ్చి ఏమైనా వరాలగలు కురిపిస్తుందని చెప్తే ₹1 ఇవ్వకుండా ప్రధానమంత్రి ఫోటో పెట్టలేదన్నారు. కొడుకుకే లేని నొప్పి కోడలికి ఎందుకు ఉంటుంది? కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ, ఆయనకి లేని నొప్పి నిర్మలా సీతారామన్కి ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం, ఈడీలు అనడం, సిబిఐలు అనడం, ఇన్కమ్ ట్యాక్స్ అనడం, జైళ్ళకు పంపబడడం, ఇవి తప్ప ఇంకోటి కాదు. మీరు కాళేశ్వరానికి తీసుకురండి, జాతీయ హోదా తీసుకురండి, జాతీయ హోదా తీసుకొచ్చి మీరు అప్పుడు నిరూపించండి నిజంగా తెలంగాణ ప్రజలకు జరగండి. మా కేసీఆర్ గారు చెప్పి మన బహిరంగ సభలో మీటర్లు పెడతామంటే ప్రజలు మీకే మీటర్లు పెడతారండి. నేను ఒకటి చాలా, ఎందుకంటే నా సబ్జెక్ట్ అంతా నేను తీసుకుంటే అక్కడ మాట్లాడాల్సింది ఉంది కాబట్టి నేను ఎక్కువ సబ్జెక్ట్ కట్టుకోను. నిజామాబాద్ పట్టణానికే సంబంధించి నేను మాట్లాడతాను. రాష్ట్ర రాజకీయ, దేశ రాజకీయాలు అక్కడికే వదిలేదు. 100 కోట్లు తీసుకొచ్చిన మేము యువకుల కోసం మైక్ హబ్ తీసుకొచ్చినాం. మరి ఇక్కడ కొత్త మున్సిపల్ ఆఫీస్ కట్టినాం, కొత్తగా ఒక మినీ ట్యాంక్ బండ్ నిర్మించినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసినాం, 50 సంవత్సరాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వాటర్ సప్లై ముందు చేసినాం, 100 కోట్ల రూపాయలు పెట్టి మేము చేసినాం.
దాని గురించి మాట్లాడరు. కేవలం నెగిటివ్, ఎంతసేపు నెగిటివ్ మాట్లాడడం తప్ప ప్రజలను విలన్ చేస్తూ మేము కేంద్రం నుంచి డబ్బులు ఇవ్వము అని చెప్పేటటువంటి మాటలు తప్ప మేము హీరోలు అవుతామనేటటువంటి ప్రయత్నం వాళ్ళ దగ్గర లేదు. కానీ కేసీఆర్ గారు ఒకటే ఆలోచిస్తారు, ఎదుటివాడిని ఏదైతే చూపం మేమే హీరోలు అవుతామని చెప్పేసి వారు మాకు నేర్పించినటువంటి సంస్కృతి. మేము వివాదాలకు దూరంగా ఉంటూ ఎప్పుడు ఎలాంటి వివాదాలకు దూరించుకోకుండా అభివృద్ధి మార్గంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మేము అభివృద్ధి మార్గంగా పనిచేస్తే మా ఫ్లెక్సీలు దింపేస్తారా? మీ ఫ్లెక్సీలు మేము దింపినామా? 2 రోజుల ముందు పెట్టినటువంటి మీ ఫ్లెక్సీలు మేము దింపినామా అని అడుగుతా ఉన్నా. ఇదేం సంస్కృతి? ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతి? దొంగతనాన పోయి ఫ్లెక్సీలు దింపుతారు, మళ్ళీ పెడితే మళ్ళీ దింపుతారు. నీకు దమ్ముంటే ఇంకో 10 ఫ్లెక్సీలు వేసుకో. మా సభ డిస్టర్బ్ చేయాలని ఎందుకు చూస్తావు? నువ్వు 600 మంది పెట్టుకో, దమ్ముంటే నువ్వు 6 లక్షలతో మీటింగ్ పెట్టుకో. అది కాదు కదా మన సంస్కృతి. మరి ఇటువంటి రాజకీయాలు చేయొద్దని చెప్పేసి నేను బీజేపీ నాయకులకు సూచిస్తూ మిగతా సబ్జెక్టు అక్క కవితక్క గారు మాట్లాడతారు. ఎన్నికైనటువంటి సందర్భంగా చాలా రోజుల నుంచి కూడా మరి చొరవ చూపాలని చెప్పి గౌరవనీయులు ఇవాళ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఈ అధ్యక్షులు శేఖర్ గారు, జనరల్ సెక్రటరీ చొక్కం రాజలింగం గారు, ట్రెజరర్ సందీప్ గారు, వైస్ ప్రెసిడెంట్లు రమణ గారు, నరేందర్ గారు, సంగీత గారు, ఆంజనేయులు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా అనేక మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. నరసింహాచారి గారు, మన నర్సన్న గారు, జావేద్ గారు, దేవిదాస్ గారు, అంగరేట్ల సాయి గారు, మా సామాన్య గారు, మొత్తం ఉద్యమంలో మా వేలు పట్టుకొని నడిపించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం. చాలా తీపి గుర్తులు ఉంటాయి నాకు ఎప్పుడైనా కూడా. నిజామాబాద్లో తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నటువంటి సందర్భంలో మేనేజ్మెంట్ వార్తలు రాయడానికి భయపడేటువంటి సందర్భంలో అక్క మీరు ఇక్కడికి రండి, మీరు అక్కడికి రండి అని చెప్పి గైడ్ చేసి తీసుకెళ్ళి మరి ఉద్యమాన్ని నిజామాబాద్ జిల్లాలో బతికించుకున్నటువంటి మహానుభావులు జర్నలిస్ట్ మిత్రులంతా ఉన్నారు. తమ్ముడు రాజేష్ ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అందులో కూడా నూతనంగా అనేక ఆలోచనలు ఉంటాయి. ఏదన్నా కొత్తగా చేయాలి మా టెన్యూర్ ఉన్నటువంటి సందర్భంలో అనేటటువంటి ఒక ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. దానికి తప్పకుండా మా వంతుగా నిజామాబాద్ జిల్లాలో మీరు చూస్తున్నారు మా ప్రజాప్రతినిధులందరం, మన గణేష్ అన్న కావచ్చు, నేను కావచ్చు, ప్రశాంత్ అన్న కావచ్చు, జీవరెడ్డి గారు కావచ్చు, బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, షకీల్ గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు అలీంబాయి గారు, ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రెస్ మిత్రులకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ వీలైనంత మీకు సౌకర్యవంతంగా మీ కవరేజ్ కానీ వ్యవస్థ కానీ ఉండేలాగా ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తాం. నిజానికి కొంత చిన్నగానే అయింది మన ప్రెస్ క్లబ్, పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా బ్యాడ్మింటన్ కోర్ట్ అన్నారు, పైన ఒకటి కంప్యూటర్ షెడ్ అన్నారు. ఆ రెండింటికి కూడా సంపూర్ణంగా నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి నేను ఇచ్చి సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే అన్న కూడా వచ్చింది కాబట్టి గణేష్ అన్న వాళ్ళకి ఇంకేమన్నా అన్నం కూడా అడుగుదాం, తప్పకుండా అడిగి అన్నతో కూడా చేయించుకుందాం. కానీ ఒక ఆడబిడ్డగా మనస్ఫూర్తిగా నేను మా జర్నలిస్ట్ మిత్రులు కోరేది ఒకటే, ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఎవరికి ఇళ్ల స్థలాలు లేవు, ఎవరికి ఇళ్ల స్థలాలు కావాలి అన్న విషయం మీరు చెప్పగలుగుతారా? నేను చెప్పలేను. నేను చెప్తే వేరే రకంగా ఉంటుంది. కొంతమందిని ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేసినట్టు అవుతుంది, తెలిసి తెలియక కొన్ని మా వైపు నుండి పొలిటికల్గా తప్పులు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆ బాధ్యత మా మీద పెట్టకండి. ఇవాళ నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కరెక్ట్గా మనం ఎంతమంది సభ్యులం ఉన్నాం, ఎక్కడ ల్యాండ్ కావాలి, ఎంత ల్యాండ్ కావాలి అనేది ఒక 2 డేస్లో మీరు అన్ని సంఘాల వాళ్ళు కూర్చోండి. ఎలక్ట్ అయింది అన్న శేఖర్ అన్న కావచ్చు, కానీ తనని వెనుకొని నడిపించేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అందరూ కూర్చొని ఒక 2 డేస్ టైంలో దయచేసి ఒక ఫైనల్ లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా ఒక 1.5 మంత్ లోపల క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత అని నేను మనస్ఫూర్తిగా కోరుతాను. మీరందరూ కూడా ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. రోజు రోజుకు తెలంగాణలో ల్యాండ్ వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి, రోజు రోజుకు భారం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత తొందరగా మాకు ఆ లిస్ట్ ఇస్తే అంత తొందరగా జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇచ్చేటటువంటి సంపూర్ణ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. సంఘాల వారీగా ఇంకా ఇతరత్ర ఏమన్నా పొడపక్షాలు ఉన్నా కూడా దయచేసి పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నటువంటి కార్యవర్గం, అదేవిధంగా నూతనంగా వచ్చేటటువంటి జర్నలిస్ట్ మిత్రులకు ఒక ఎంకరేజ్మెంట్ ఉండడానికి సీనియర్ జర్నలిస్టు అన్నదమ్ములందరూ కూడా
లీడ్ తీసుకొని సహకరించవలసిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకే నామోషి అనిపిస్తుంది, మా జిల్లాలో ఇంకా ఇచ్చుకోలేదు ప్లేస్ అంటే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం క్యాన్సిల్ అవుతుంది. అది ఓవరాల్గా రాష్ట్రంలో నాకు మా నిజామాబాద్ జిల్లాకు ఒక మచ్చగా ఉంటుంది కాబట్టి దయచేసి ఒక లిస్ట్ తయారు చేసి ఇవ్వండి, పొరపక్షాలు లేకుండా. ఇక్కడికి వచ్చింది అందుకు కేవలం యాక్చువల్గా ఈ పాటికే నేను హైదరాబాద్లో ఉండాలి. నేను కేవలం ప్రెస్ క్లబ్కి వచ్చింది మాత్రం జర్నలిస్ట్ మిత్రులకు ఇండ్ల విషయం మనం డిసైడ్ చేసుకుందామని రావడం జరిగింది. సో అది ఒకటే సింగిల్ ఎజెండా. ఇక పొలిటికల్ కంటే ఇప్పటి వరకు స్పీచ్లో చాలా చెప్పిన కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. దాంతో మీ అందరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సింగిల్ ఎజెండా, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కావాలి. మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణ ఎంతోమంది జర్నలిస్ట్ మిత్రులకు సీఎం రిలీఫ్ ఇవ్వడం కావచ్చు, ప్రత్యేకంగా చొరవ చూపించి హాస్పిటల్లో ఉన్న సమయంలో, కోవిడ్లో ఉన్న సందర్భంలో అందరినీ ఆదుకోవడం కావచ్చు. అంటే ఒక్కరిద్దరంగా అందరం ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకున్న విషయం చేస్తున్నటువంటి మీకు తెలిసిందే. సో ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఉన్నది. కానీ అన్నిటికన్నా ఒక పర్మనెంట్ సొల్యూషన్ హౌస్ సైట్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. దయచేసి ఆ దిశగా ఆలోచించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఒకసారి వస్తాను. వచ్చినప్పుడు వీక్లో ప్రెస్ మీట్ పెడుతున్నాం. కానీ ఇప్పుడు మాత్రం కేవలం సింగిల్ ఎజెండా. మీరు అడిగినటువంటి నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి రేపే నేను లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా మీరు ఉంటే గణేషన్ కూడా ఉన్నారు, వారు కూడా హెల్ప్ చేస్తారు. ఇళ్ల స్థలాలు మాత్రం మీదే ఆలస్యం, నాకు తప్పలేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. 2BHK స్కీమ్ అనౌన్స్ చేసారు. ఇప్పుడు దాంట్లో ఆల్టరేషన్ చేసి ప్లాట్ ఉన్న వారికి 3 లక్షల రూపాయలు ఇస్తానని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. ఆ బాధ్యత కూడా ఎమ్మెల్యేకి ఇస్తామని చెప్పారు. జర్నలిస్టులకు ఎంతమందికి ప్లాట్లు ఉంటే అంతమందికి 3 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఒకటి. రెండవది, దళిత బంధు కూడా ఎమ్మెల్యేలే సెలెక్ట్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మొన్న మొదటి విడతగా 500 ఇస్తామని చెప్పారు. ఎంతమంది పేద దళిత సోదరులు ప్రెస్ క్లబ్లో ఉంటే వాళ్ళకి అంతమంది మేము దళిత బంధు ఇస్తామని చెప్పేసి మా అక్క వచ్చినటువంటి సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం.